నమస్కారం మిత్రులు. వీడియోలోకి స్వాగతం. వీడియోలో ఇప్పుడు వచ్చే టాపిక్ ఏందంటే, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న భయానక టాపికే అండి. ఒకటి మనను ఒకళ్ళు ప్రలోభ పెడుతున్నారంటే, అంటే ఏదైనా వస్తువు మీకు ఇయ్యడానికి ప్రయత్నిస్తున్నారంటే, అతనికి మీ ద్వారా మీకిచ్చేదానికంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటేనే మాత్రం చేయగలడు. ఈరోజు నువ్వు రూ. 50 ఇస్తే నీకు 1000 అనేది సొంతగా అతనికి వారికి ప్రయోజనం లేనిదే నిన్ను ఆ ప్రలోభాలకి నిన్ను ప్రలో ప్రలోభపడే విధంగా చేయడు. ఎందుకంటే అతనికి నిన్ను ప్రలోభపెట్టే వ్యక్తికి నీకంటే ఎక్కువ ఆదాయం గాని, వనరులు గాని సమకూరుతాయి. నిన్ను నీ యొక్క వీక్‌నెస్ పాయింట్‌ని చూసి వారు ఇప్పుడున్న సమాజంలో చిన్న పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు చానా వీక్‌నెస్‌గా ఉన్నారు. అంటే మెంటల్‌గా గాని, ఫిజికల్‌గా గాని చాలా వీక్‌నెస్‌గా ఉన్నారు. వారు ఏది ఈజీ అంటే ఎట్లా పోతే ఈజీ వే అంటే దాని లెక్కలనే ఈ రూట్‌లనే పోయే విధానికి ఇప్పుడున్న ఇప్పుడు చిన్నారుల సమాజం అలా ప్రయత్నిస్తుంది. అంటే వాళ్ళకు ఈజీ వే అనేది, సింపుల్ అనేది ఒక విధంగా మనకు మైండ్‌లోకి అయ్యే విధంగా ఈ ప్రస్తుత సోషల్ మీడియా చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏందంటే మనకు చరవాహి అది మొబైల్ ఫోన్ అనేది విరివిగా అందుబాటులోకొచ్చి ఈ యొక్క బాల్యాన్ని, యుక్త వయసులో ఉన్న పిల్లల్ని చానా అంటే మెంటల్‌గా టర్న్ అయ్యే విధంగా అంటే ఈజీగా అంటే ఇప్పుడు చిన్న మొక్కుంటదండి. ఆ మొక్కను ఏ విధంగా అంటే మనం దాన్ని పెంచితే ఆ విధంగా మలుస్తదండి. ఇప్పుడు యుక్త వయసులో ఉన్న పిల్లలు గోల్డ్‌లు, ప్యూర్ గోల్డ్ లాంటోళ్ళండి. ఆ ప్యూర్ గోల్డ్‌ని ఎలా మలిస్తే ఇప్పుడు అలా మలుస్తది. అంటే ప్యూర్ గోల్డు నువ్వు రాగి గలగ ముందున్న గోల్డు దాన్నెంత సాధించినా ఆ టైప్‌లో అంటే పిల్లలు అంటే 15 వయసులోళ్ళు ఆ విధంగా టెంప్ట్ అయితరు. ఆ విధంగా వాళ్ళు ప్రలోభానికి లొంగుతరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా సమాజం గూడా వారినే టార్గెట్ చేస్తున్నది. మిడిల్ ఏజ్‌కొచ్చిన వారు వాళ్ళొక ఐడియాలజీ ఇలా వస్తే ఫ్రీ అనేది కొద్దిగా వాటి మీద అవగాహన వచ్చి దాని దగ్గర నేర్చుకుంటారు. నెరి ఈ 10థ్ తర్వాత నుంచి ఇంటర్, డిగ్రీ ఈ మధ్యలో ఉన్న పిల్లలు గాని వాళ్ళ మైండ్ అనేది చానా సెన్సిటివ్. అంటే ఏ వార్త చెప్పినా దానికి ఎక్సైట్ అవ్వడం. ఏదైనా బాధలో సంతోషం ఉంటే ఎక్సైట్ అవ్వడం. ఆ బాధలో విషాదం గాని, బాధాకరం ఉంటే అంటే ఓవర్ ఎక్సైట్‌మెంట్, ఇట్లా కాన్ఫిడెంట్ అట్లా హై ఇప్పుడు ప్లస్ అయితే హై కావడము, సక్సెస్ అయితే లాస్ అయితే లోగా అంటే మనిషి అంత చిన్న పిల్లలు అంత వీక్‌నెస్‌గా ఈ రోజు ఉన్న తరుణంలో అలా అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీరు ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు సంపాదించినా మీ పిల్లల యొక్క ప్రవర్తన అంటే 10థ్ తర్వాత అంటే ఆల్మోస్ట్ 8థ్ నుంచి వాళ్ళ ప్రవర్తన మీరు గమనించాలి. వాళ్ళు మాట్లాడే మాట తీరు గాని, వాళ్ళు నడుచుకునేది గాని, మనం ఒకసారి అబ్జర్వేషన్‌లో పెట్టాలి. వాళ్ళకు ఒకసారి వాళ్ళు పొరపాటుకు అంటే ఆహ్, పొరపాట్లకు దగ్గరగా ఉంటే వాళ్ళను కాస్త అంటే లైన్‌లో పెట్టే విధంగా చూడాలి. ఎందుకంటే వారి యొక్క ఆహ్, లైఫ్ స్టైల్‌ను మీరు అబ్జర్వ్ చేసి ఎలా ఉంటున్నారో దాన్ని గమనించాలి. ఇది మాత్రం ఈ ఈ అంటే 8థ్ క్లాస్ నుంచి అంటే ఆల్మోస్ట్ 12 ఇయర్ నుంచి 20 ఇయర్స్ లోపు పిల్లలు, తల్లిదండ్రులు కానీ, పెద్దలు గాని వాళ్ళ యొక్క పనితీరును, వాళ్ళ యొక్క హాబిట్స్‌ను ఒకసారి అబ్జర్వ్ చేయాలి. వాళ్ళను ఇంకొకటి డైరెక్ట్‌గా ఫైర్ గాకుండా వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళకొక వివరించాలి. అలాగని కోపంతో ఎమ్మటే రియాక్షన్ ఇస్తే వాళ్ళ మెత్తని మనసులు చాలా ఉద్రేకానికి లోనై
మన అవాంఛనీయ పరిణామాలు అంటే వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసేది కొన్ని పొరపాట్లయితే ఒక ప్రేమ అంటే లవ్ అంటే మంచి వేళ వాళ్ళకు అర్థమయ్యే విధంగా ప్రేమ చెప్పి చూడాలి. చూసి మలవాలి. అంతేగాని మనం అప్పటిదాకా వాళ్ళు చేసే ఒక వదిలేసి అంటే పోనీలే అని వదిలేసి అప్పటికప్పుడు చూసి వాళ్ళను షేక్ చేస్తే వాళ్ళు మానసికంగా ఉద్విగా అంటే మా డాడీ ఇంతవరకు ఇలా అయ్యిండు, మా మమ్మీ ఇలా చేస్తుందని నన్నెందుకు అని అంటారు. వాళ్ళను ప్రేమతో చెప్పాలి. ఇలా ఫ్రెండ్‌షిప్‌లో చెప్పి వాళ్ళను చేయాలి. ఇప్పుడున్న తరుణంలో ఏందంటే చిన్నపిల్లలు చానా సెన్సిటివ్ అయ్యారు. అంటే ఈ 20 ఇయర్స్ లోపోలు ఎందుకంటే వీరే మనకు భవిష్యత్తు కాబట్టి ఇప్పుడున్న సమాజంలో 20 ఇయర్స్ లోపు పిల్లలు గాని వాళ్ళు సోషల్ మీడియాలో ఎట్లా మెలుగుతున్నారు, ఏ విధంగా ఉంటున్నారు అనేది ఉండాలి. ఇప్పుడు నేను ఈ వీడియో యొక్క టోటల్ సారాంశం ఏందంటే మధ్యాహ్నం ఇప్పుడు మనకు యూట్యూబ్‌లో యూట్యూబర్స్ వాళ్ళ యొక్క సొంత యొక్క అంటే హత్య అత్యాశ అతిగా అర్జన కోసం కొన్ని అసాంఘికమైన అంటే మన నేటి సమాజంలో ఉన్న పిల్లలను వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకునే విధంగా వాళ్ళు ప్రమోట్ ఇస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కానీ మన బెట్టింగ్ సంబంధించిన అంటే ఇవి ఉంటాయి కదండీ ట్రేడింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అంత అమౌంట్ ఇస్తున్నట్టే వాళ్ళకి ఏం లేనిది వాళ్ళు ఇయ్యరు. కాబట్టి ఇప్పుడేందంటే ఫస్ట్ 2, 3 సార్ల ఇంతొచ్చి వాళ్ళ ఆ మైండ్‌లో ట్రాప్‌లో తీస్తారు. అంటే ఒక ఫస్ట్ 2, 3 ఆటలు ఆడతారు. పైసలొస్తాయి, అమౌంట్ వస్తది. ఇయన్నీ అయినాక మొత్తం మళ్ళీ వస్తాయిలే అనే భారీ అమౌంట్ పెట్టి అది పోయేసరికి చానా అవస్థలు తట్టుకోలేని వారు వేరే విధంగా లేకపోతే ఉన్మాదిగా పైసలను సమకూర్చడానికి ఇంట్లో ఉన్న వస్తువులు, భూములు తాకట్టు పెట్టడం, అమ్మడం లాంటివి చానా అంటే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. నేను చెప్పేది ఏంటంటే మనము ఇప్పుడు ఏంటంటే చరవాణి మొబైల్ అనేది ప్రతి ఒక్కరి చేతులకు వచ్చింది. కాబట్టి మనం కంట్రోల్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చరవాణి అనేది మనకు యూజ్‌ఫుల్ ఎంతుందో ఉపయోగాలు అన్ని దరిద్రాలు ఉన్నాయండి. ఈ మొబైల్ వల్ల ఎంతో మందికి జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో ఇలాంటి వాళ్ళకు ఉపాధి ఉంటుంటే ఈ బెట్టింగ్ యాప్స్ చాలా జీవితాలను అంటే మంచి అంటే ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది. అందులో మంచిని తీసుకోవాలి, చెడును అమలు దూరంలో పెట్టే విధంగా చూడాలి.